మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని అన్నారు. పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమిస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్ల ప్రజాపాలన, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పుతో ఆమోదం తెలిపారని చెప్పారు. మున్సిపాలిటీలో ఘన విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు సీఎం రేవంత్. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని అన్నారు. పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమిస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్ల ప్రజాపాలన, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పుతో ఆమోదం తెలిపారని అన్నారు. మున్సిపాలిటీలో ఘన విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఈసారి ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ 8 చోట్ల ఆధిక్యం సాధించగా బీఆర్ఎస్ 7 చోట్ల ముందంజలో నిలిచింది. మరో 4 మున్సిపాలిటీల్లో హంగు పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో స్పష్టమైన ఆధిక్యం లేకుండా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగింది. ప్రత్యేకించి ఇటు 19 మున్సిపాలిటీల్లో 8 కాంగ్రెస్ కైవసం చేసుకోగా మరో 4 పరిస్థితి హంగ్ పరిస్థితి ఉంది. అక్కడ అయితే ఈక్వల్గా స్థానాలు రావడం, ఇండిపెండెంట్లు, బీజేపీ అభ్యర్థులు కీలకం కావడంతో ఆ స్థానాలు ఎవరికి దక్కుతాయో దాన్ని బట్టి ఏ పార్టీకి ఈ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందో, మెజార్టీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 7 మున్సిపాలిటీల్లో అయితే బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకుంది. ప్రత్యేకించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతోపాటు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడము, దాంతోపాటు హరీష్ రావు దాదాపు అన్ని వార్డులను అయితే హరీష్ రావు అన్ని వార్డుల్లో ప్రచారం, కార్నర్ మీటింగ్లు, ర్యాలీలు చేయడంతో పాటు ఇటు బీఆర్ఎస్ ప్రతి మున్సిపాలిటీలో కూడా అంటే మెజారిటీ మున్సిపాలిటీలో సత్తా చాటుకుంది. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి, సదాశివపేటలో మాత్రం కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. కాంగ్రెస్ ఇక్కడ అయితే కాంగ్రెస్ మెజారిటీ వార్డులను కూడా గెలుచుకోవడంతో చాలా క్లియర్గా కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. ఇటు దామోదర్ రాజనరసింహ నియోజకవర్గం ఆందోళనలో కూడా కాంగ్రెస్ చాలా క్లారిటీగా అక్కడ అయితే మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా 11 స్థానాలు దక్కించుకొని అక్కడ కూడా అయితే ఎట్లాంటి అయితే ఎవరి సపోర్ట్ లేకుండా అక్కడ మున్సిపల్ పీఠాలని కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటు కోహిర్లో కొత్తగా ఏర్పడ్డ కోహిర్ మున్సిపాలిటీలో కూడా 11 అయితే కోహిర్ మున్సిపాలిటీలో కూడా అయితే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 9 స్థానాలకు 8 స్థానాలు అక్కడ వచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, ఇటు ఎంఐఎం అభ్యర్థి కూడా కీలకం కానున్నారు. ప్రస్తుతం హంగ్ పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ప్రత్యేకించి ఇటు ఇంకా గజ్వెల్ది ఏదైతే అంత ఉమ్మడి మెదక్ జిల్లాలోనో ఇటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, దాంతోపాటు అక్కడ బీఆర్ఎస్ ప్రచారాన్ని కూడా వెళ్ళలేకుండా అక్కడ అయితే మలనసా నిర్వాసితుల అయితే కాలనీల్లో గొడవలు కూడా జరిగినాయి. అక్కడ ప్రచారాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. ఈ ప్రాంతాల్లో నిర్వాసిత ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ అవాచాటగా మిగతా చోట్ల బీఆర్ఎస్ సత్తా చాటింది. తూప్రాన్లో దాదాపుగా బీఆర్ఎస్ తూప్రాన్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇది గజ్వెల్ నియోజకవర్గంలో ఉంటుంది. సో ఇట్లా రామాయంపేట మున్సిపాలిటీ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఉంది. మరోవైపు అయితే నర్సాపూర్ మున్సిపాలిటీలో ముందుగా అంతా బీఆర్ఎస్ ఆధిక్యం ఉంటుందని అని భావించినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ అయితే బీఆర్ఎస్ కాకుండా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ప్రస్తుతం ఉంది. అక్కడ కూడా హంగ్ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 4, బీజేపీ అయితే 4, బీఆర్ఎస్ 2 ఇట్లా అక్కడ కూడా అంటే క్లారిటీ రావాల్సి ఉంది. సో ఓవరాల్గా సిద్దిపేట జిల్లాకు తీసుకుంటే చేర్యాల బీఆర్ఎస్ కైవసం అని చెప్పొచ్చు. కానీ హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం ఉన్నటువంటి హుస్నాబాద్లో మొత్తం ఎక్కడ చూసినా అయితే అక్కడ అన్ని వార్డుల్లో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకొని హుస్నాబాద్ని పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో ఒకసారి మొత్తం ఆ డీటెయిల్స్ను చూసినట్టయితే మొత్తం మున్సిపాలిటీలో 19 మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్ అయితే సాధించినట్టు, బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్టు చెప్పొచ్చు. సంగారెడ్డిలో 38 వార్డులు ఉంటే కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఎంఐఎం 1, స్వతంత్రులు 3 వార్డులు గెలుచుకున్నారు. జోగిపేటలో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3 గెలుచుకుంది. ఇండిపెండెంట్ 1. ఇటు
మెదక్ జిల్లా రామాయంపేటకు తీసుకుంటే 12 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 3తో ఇక్కడ స్పష్టమైన మెజార్టీ లభించింది. ఇక్కడ అయితే భార్యాభర్తలు కూడా కాంగ్రెస్ తరపు నుంచి నిల్చొని గెలుపొందారు. మరోవైపు ఇటు నారాయణఖేడ్లో కూడా అయితే నారాయణఖేడ్లో 15 వార్డులో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 3 గెలుచుకుంది. సదాశివపేటకు తీసుకుంటే సదాశివపేటలో 26 వార్డులకు గాను కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, స్వతంత్రులు ఒక వార్డు గెలుచుకున్నారు. ఇటు కోహీర్లో 16 వార్డులకు గాను ఇందాక చెప్పుకున్నట్టు 8 వార్డులను అయితే కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 5 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ ముగ్గురు ఒక్కొక్క వార్డుని గెలుచుకున్నారు. వీరిలో ఎవరు అయితే ఈ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే వారు అయితే మున్సిపల్ పీఠ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఎటువైపు ఉంటారనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. నర్సాపూర్లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 గెలుచుకుంది. సో ఇక్కడ అయితే బీఆర్ఎస్ ఆధిక్యంగా ఉన్న మున్సిపాలిటీలు తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ చేర్యాల అయితే 12 వార్డుల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 గెలుచుకుంది. తూప్రాన్లో అయితే 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 గెలుచుకుంది. ఇంద్రేశంలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6 గెలుచుకుంది. జిన్నారంలో 20 వార్డుల్లో అయితే బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6 గెలుచుకుంది. గుమ్మడిదల అయితే 22 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 4 గెలుచుకుంది. సో గడ్డపోతారం తీసుకుంటే బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకుంది. దుబ్బాకలో 20 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2. ఇక్కడ ఇంకా కొంత రిజల్ట్స్ రావాల్సి ఉంది. 20 వార్డులకు సంబంధించి ఇంకా కొన్ని రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో హంగ్ విషయం అంటే క్లారిటీ ఇవన్నీ అయితే మున్సిపాలిటీలు తీసుకున్నట్టయితే ఇటు మెదక్లో 32 వార్డులకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14. సో ఇక్కడ అయితే టఫ్ ఫైట్ అయితే నెలకొంది. టఫ్ ఫైట్లో బీఆర్ఎస్కు కన్నా కాంగ్రెస్కు ఒక వార్డు తక్కువగా వచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ 2, బీఎస్పీ 1 ఒక స్థానాన్ని ఒక వార్డుని గెలుచుకుంది. సో గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో అయితే 20 వార్డులో గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5. ఇక్కడ కూడా ఇంకా కొంత కౌంటింగ్ ఆలస్యంగా జరుగుతుంది. ఇస్నాపూర్లో కూడా ఇటు పటాన్చెరు నియోజకవర్గంలో కీలకంగా అయితే ఇస్నాపూర్లోనే టఫ్ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్ నుంచి. అయితే అక్కడ 26 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇండిపెండెన్స్ 4. ఇక్కడ ఇండిపెండెన్స్ కోసం పోటాపోటీగా క్యాంపుకు తరలించే క్రమంలో వారి అయితే గొడవలు కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటు జైరాబాద్లో కూడా 37 వార్డులకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2. ఇట్లా ఇది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 8 కాంగ్రెస్ కైవసం చేసుకోగా 7 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అయితే బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది, కాంగ్రెస్కు నువ్వానేనా పోటీగా ఇచ్చింది. ఇక్కడ అయితే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 19 మున్సిపాలిటీల్లో కూడా మొత్తం పోటాపోటీగా ప్రతి రౌండ్లో కూడా పోటాపోటీగా అయితే రిజల్ట్స్ వచ్చినాయి. సో 8 మాత్రం కాంగ్రెస్ స్పష్టత వచ్చినట్టే. సంగారెడ్డి కావచ్చు, ఇటు మొత్తం 8 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా అయితే హంగున్న 4 ఏదైతే స్వతంత్రులు కావచ్చు వీరంతా ఎటువైపు మొగ్గు చూపుతారన్న దానిపైన ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తంగా ఇటు మిగతా ఏదైతే గజ్వేల్ కావచ్చు ఇంకా దుబ్బాక పైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో ఓవరాల్గా 19 మెదక్ మున్సిపాలిటీల్లో 8 కైవసం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా నువ్వానైనట్టు పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేష్ న్యూస్, మెదక్ నుండి.